నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అక్టోబరు 5వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ ఫలితాలు ఇచ్చే ప్రభావము పరిహారాలు సూచనలు చూద్దాము. ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా లాభంగా ఉంటుంది, కుటుంబంలో హర్షంగా ఉంటుంది అంటే సంతోషంగా ఉంటుంది. రాజకీయము ఐటీ రంగంలో ఉన్న వారికి గౌరవప్రదము స్థానచలనాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామిని ఆరాధించడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ధైర్యంతో ముందడుగు వేసినట్టయితే వ్యాపారంలో సక్సెస్ సాధించడంతో పాటు ధైర్యంగా ముందడుగు వేస్తే కనుక వ్యాపారంలో భాగస్వామి లాభాలు రావడంతో పాటు విస్తరణకు కూడా ఇది అనుకూలంగా ఉండేందుకు సూచన కనబడుతోంది. ఆరోగ్యం కుదుటపడుతుంది, కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది, ఉద్యోగస్తులకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. పరిహారంగా దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గురుగ్రహం అనుగ్రహం వల్ల శుభ ఫలితాలన్నీ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. విద్య, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, ఐటీ రంగము ఈ రంగాలలో ఉన్న వారికి విశేషమైన శుభవార్తలతో పాటు విజయాలు కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయ దర్శనం కానీ ప్రయాణాలు కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. పరిహారంగా మీకు గణపతి పూజ చేయించుకోవడంతో పాటు మీ పేరిట గణపతికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆటంకాలు ఉన్నా గరికమాలను సమర్పించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి శత్రువుల మీద విజయం సాధిస్తారు, వ్యాపారంలో జాగ్రత్త, మిత్రుల యొక్క సహాయము సమయానికి అందుబాటులోకి వస్తుంది, రాజకీయాలలో ప్రాధాన్యత ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట శివాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి శుక్రుడు బుధుడు చాలా అనుకూలంగా ఉన్నారు. ఈరోజు ప్రేమ జీవితం సాఫల్యమవుతుంది, కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది, ఒక సమస్యకు తీరని సమస్యకు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యకు పరిష్కారము ఈరోజు కనబడుతుంది. ఉద్యోగము ప్రమోషన్ అంటే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి స్థానచలనాలతో పాటు స్థానచలనాలు అంటే మీరు ఉన్న కేడర్ నుంచి వేరే కేడర్కు మారేందుకు కానీ లేదా మీరు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ప్రమోషన్ రూపంలో వెళ్ళేటట్టుగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో పాటు స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ లేదా అంటే ట్రాన్స్ఫర్ నిమిత్తంగా వేరే ప్రదేశానికి కూడా వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సృజనాత్మక రంగంలో ఉండే వాళ్ళకి విశేషమైన అవకాశాలతో పాటు మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడిని సందర్శించి మీ పేరిట అర్చన చేయించుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి సూర్య కేతు ఇద్దరి కలయిక వల్ల ఒత్తిడి కనిపించేటట్టుగా కనిపిస్తోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మానసిక అశాంతి ఒత్తిడి ఎక్కువగా కనబడుతోంది, అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి, ధన వ్యయం కూడా ఎక్కువయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే పరిహారంగా మీరు దుర్గా సూక్తం పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి ఎర్రని వస్తువులు కానీ లేదా అంటే ఎర్రని వస్త్రాలు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో శుభ సమాచారం అందుతుంది, వ్యాపారంలో విదేశీ అవకాశాలు కూడా వస్తాయి, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ తొలగిపోతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కీర్తి గౌరవము పెరగడంతో పాటు కొత్త స్నేహితులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది, వారి ద్వారా మీకు మేలు జరిగేందుకు కూడా సూచనప్రాయంగా కనిపిస్తోంది. శత్రువులు దూరం అవుతారు, మీకు అన్ని రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉండబోతోంది. ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట పాలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శని వక్రభావంలో ఉండడం వల్ల పనుల్లో ఆలస్యము, కొంత అపకీర్తి, అగౌరవము కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మీరు సహనంతో ఓర్పు
ఓర్పుతో ఈరోజు మెలగాల్సిన పరిస్థితి. విద్యార్థులకు కష్టపడితేనే కానీ విజయం రాని పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కనీసం ఒక్కసారైనా విన్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు అన్నీ మీకు ఈ రోజుతో పరిష్కారం అయ్యేందుకు సూచన కనబడుతోంది. వస్తు వాహనాలు కొనుక్కోవడానికి లేదా అంటే విదేశాలు వెళ్ళడానికి ఇలాగ ఏదైనా మీరు ఏ పని తలపెట్టుకున్నా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రోజును ఈ రాశిలో ఉండేవారు ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగము, బిజినెస్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. పరిహారంగా శని భగవానుడి యొక్క పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందొచ్చు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆర్థిక ఒప్పందాలు కుదరడంతో పాటు రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విజయాలు, కొత్త పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. సృజనాత్మకమైన పనులు మీకు ఫలితాన్ని ఇస్తాయి. పరిహారంగా గంగాజలంతో శివుడికి కనుక అభిషేకం చేసినట్టయితే కనుక మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు శని యొక్క ప్రభావం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము, జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించడము, ప్రయాణాలు ఏవైనా ఉంటే అవి తప్పించుకుని అంటే ఈరోజు కాకుండా మరుసటి రోజుకు ప్రయత్నం చేసినట్టయితే మంచిది. తప్పదు ఈరోజే వెళ్ళాలి అని అనుకున్నట్టయితే కనుక రాహు శని జపం చేసుకుని లేదా స్తోత్రపారాయణ చేసుకొని బయటకు వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి సంబంధించిన ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలు, సూచనలు. నమస్తే.